ఆనాడు ఫస్ట్ టైం టికెట్ మిస్ అయినప్పటి నుంచి ఎక్కడ నివసిస్తున్నానో ఇవాళ కూడా మనం అందరం కూర్చొని ఉన్నది కూడా ఇదే నివాసంలోనే. ఏం పెరిగింది మరి ఆస్తి? సర్వే గారు ముందే పోయి కూర్చుందాం, ఏం ఆస్తి ఇచ్చిరో మాట్లాడదాం. ఎవరైతే బీజేపీ నాయకుడు అన్నాడో ఆ ఆస్తి సర్వే గారు ఇస్తే అది ఆ బీజేపీ నాయకునికే ఇచ్చేస్తాం. బుద్ధుండాలి. అయినా అల్లుడైతే మామైతే అల్లునికే ఇస్తాడు, వాళ్ళకి ఇస్తాడు. మరి ఏమి ఇయ్యలే కానీ అయినా ఇప్పుడు నేను వాళ్ళ అల్లుళ్ళ గురించి మాట్లాడి ఇదంతానా? అరే ప్రజల అంశం మాట్లాడదామే మగధీరా అంటే నువ్వేమో అల్లుడు మామ ఇంకెన్ని రోజులు గివ్వే. కానీ నాకు ఒక్కటి సంతోషం ఏంటంటే నన్ను విమర్శించనీకి పబ్లిక్ ఇష్యూస్ లేవు కాబట్టి ఇట్లాంటి ప్రైవేట్ ఇష్యూస్ వ్యక్తిగత ఇష్యూస్ మాట్లాడాలనుకుంటారు. ఓ దశాబ్దం దాటేసింది సర్వే గారి పేరుతో నన్ను అనుడు తిట్టుడు బంద్ చేయండి. ఇక 2014లో అడ్డం పడ్డారు, 2018లో అడ్డం పడ్డారు, 2023లో పోయింది, 2024లో పోయింది. ఇవాళ అయినా కూడా ఏనాడైనా కంటోన్మెంట్ వదిలిపోయినా వేరే నియోజకవర్గము చూడలేదు వేరేళ్ళలాగా. లేకుంటే మీరు అంటున్న సర్వే సత్యనారాయణ గారి ముందే చర్చించుకుందామా? చదువుకున్నోని నేను, మీలాగా కాదు. డాక్టరేట్ని నేను, లా చేసిన నేను, జర్నలిజం చేసిన నేను అనుకుంటే జీతం నాకు 2 లక్షలు వస్తుంది. నేను ముందే ఒక సుమారు 7-8 సంవత్సరాలు ముందు పని చేసినప్పుడే నాకు 1 లక్ష, నేను చైర్మన్గా పని చేసినప్పుడే 2 లక్షలు జీతం వచ్చింది. పోయి ఎక్కడన్నా ప్రైవేట్లో చేసినా కూడా నాకు అంత వస్తుంది. నాకు ఈ రాష్ట్రం కోసం పోరాడినోన్ని కాబట్టి, ఉద్యమాలు చేసినోన్ని కాబట్టి, విద్యార్థి నేతగా నేను రాజకీయంలో రావాలనుకుంటే తప్పేంటిది? తప్ప రిపోర్ట్ కార్డులు రిలీజ్ చేయబట్టే నిలబడి మాకు ఇన్నిన్ని కోట్లు, ఏం మజాకా ఇది? 5,000 కోట్లు అనేది మజాక్ అయిపోయింది, 50 కోట్లు అనేది మజాక్ అయిపోయింది. 300 కోట్లు ఇచ్చినందుకు కృతజ్ఞతలు అని పుస్తకాల్లో వేసుకుంటున్నారు. వాళ్ళు 300 కోట్లు, ఈ 300 కోట్లు. ప్రజలు ఏమనుకుంటున్నారు? ఏడునే ఈ కోట్లన్నీ రోడ్డు మీద కనబడతలేవు. ఈ కోట్లు ఎక్కడ గుంతలు కనబడుతున్నాయి, కోట్లు కనబడతలేవు. ఏంది ఇది తమాషా? నా కంటోన్మెంట్లో 5,000 కోట్లు వచ్చినాయి, 5,000 కోట్లు లేడు, 50 కోట్లు, 300 కోట్లు వచ్చినాయి. ఎక్కడున్నది ఇక్కడ? ఇవాళ ఎంత ఘోరమైన పరిస్థితి కంటోన్మెంట్ ఉన్నది అని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేనే చెప్పబడుతున్నాడు. చేతులు ఎత్తేసిన పరిస్థితి. చేతులు ఎత్తేసి 50 కోట్లు ఇవ్వండి అని. 5,000 కోట్లు పక్కకు పోయినాయి, 50 కోట్లు వచ్చినాయి. ఇప్పుడు 50 కోట్లకు దిగిండ్రు కేంద్రం. ఇక వాళ్ళదైతే ఇంకా విచిత్రం. వాళ్ళు హామీలు ఇచ్చినప్పుడు అప్పుడు బండి సంజయ్ గారు, ఎందుకంటే కేంద్ర మంత్రి కదా, అప్పుడు బండి సంజయ్ గారు ఇక్కడికి వచ్చి 600 కోట్లు 700 కోట్లు నేను తీసుకొని వస్తా, ఇట్లా తీసుకొని వస్తా అని చెప్తారు. తర్వాత ఎంపీ గారు ఈటల రాజేందర్ గారు, ఆఖరికి వాళ్ళు ఎక్కడికి వచ్చింది పరిస్థితి అంటే మేకప్ వేస్తే కూడా మేము రోడ్ వేసేసినామని అంటున్నారు. రోడ్ల మీద గుంతలకు అతుకులేస్తే కూడా మేము రోడ్లు వేసినామని పుస్తకాలే రిలీజ్ చేస్తున్నాం. బట్టే వాళ్ళు ఆల్రెడీ మీరు వాళ్ళ ఎలక్షన్ ప్రక్రియ మొదలు పెడుతున్నారంటే ఇక్కడ మాకు అంతే, ఇంకా అంధకారమే. మళ్ళా 5 సంవత్సరాలు వెయిట్ చేపిస్తారు అన్నట్టు, అంతే కదా. రేపు ఇప్పుడు మర్జర్ అయిందే అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మర్జర్ అయితే మళ్ళా రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం 5 సంవత్సరాలు పాసిబులా? కాదు. అంటే మీరు హుటాహుటిన అక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు పెడుతున్నారంటే మీకు సమాచారం ఉన్నట్టుంది రేవంత్ రెడ్డి గారికి విలీనం అయితలేదు అని ఉన్నారు. మీరు జిహెచ్ఎంసీ ఎన్నికలకు పోవాలంటే ఇది విలీనం చేయించుకోవాలి, లేదు కనీసం స్పష్టంగా చెప్పాలి, లేదంటే ఇక్కడ మాకన్నా ఎన్నికలు పెట్టాలి. మమ్మల్ని అనబట్టే మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు కాబట్టి అని మొన్న ఎవరు పెద్దలు ప్రెస్ మీట్లు పెడుతున్నారు కదా, ప్రత్యక్ష రాజకీయాలు మీరు ఎప్పుడు పోటీ చేయలేదు. అమ్మా మాకేదో మిమ్మల్ని అనాలని లేదు, మళ్ళా దానికి మహిళలను అంటారా అనేసి. మీరు ఆ పదవిలో ఉన్నారు. మీకంటే ముందు రామకృష్ణ గారు ఉన్నప్పుడు కూడా అన్నాం, విమర్శను తప్పులు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా విమర్శిస్తాం. ప్రజాస్వామ్యంలో మేము వ్యక్తిగత అంశాలు మాట్లాడతలేమే, మేము ప్రజలకు సంబంధించిన అంశాలు మాట్లాడతాం. కాంగ్రెస్ మీద 10 అంశాలు మాట్లాడినప్పుడు కనీసం 2 అంశాలు కూడా మీ మీద మాట్లాడితే అది కూడా మీరు ఓర్చుకోలేకపోతే మహిళ అనే కార్డు ఎట్లా తీసుకొని వస్తారు? తప్పు కదా అది. బ్యానర్లలోనేమో భర్త గారి ఫోటో ముందు పెడతారు, భార్య గారు వెనుకుంటారు. కానీ కరెక్ట్ ఇట్లాంటి విక్టిమ్ కార్డ్ ప్లే చేయడానికి మహిళ అని అంటారా? కరెక్ట్ కాదు కదా. రాజ్నాథ్ సింగ్ గారిని ఏమో భర్త గారు ముందుకు పోతారు, ఇంట్రొడ్యూస్ చేస్తారు, అఫీషియల్ ప్రోగ్రాంలలో ఉంటారు. కానీ మమ్మల్ని అనడానికి మహిళ అని అంటారా?
ప్రత్యర్థులు, అది రామకృష్ణ గారైనా ఎవరైనా కూడా బరాబర్. రామకృష్ణ గారు అయితే ఏకంగా పోలీస్ కేసే పెట్టినప్పుడు మా మీద పార్క్ విషయం మీద అడిగితే, ఎందుకు మీకు డప్పు కొట్టాలన్నా, భజన చేయాలన్నా, మీకు మంచి చేస్తున్నారని గొప్ప చేస్తున్నారని భజన చేయమంటారా? అదేమన్నా ఎన్నికల్లో పోటీ చేసి వచ్చిన పదవే అది? ఎప్పుడైనా ఎన్నికలు లాస్ట్ కంటోన్మెంట్లో 2015లో ఒక్కొక్క సంవత్సరంలో ఎంతమంది ఓటర్లు వస్తారు? కొత్త కొత్త ఓటర్లు వస్తారు, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు. ఇవాళ ఎక్కడున్నాం మనం? 2026లో ఉన్నాం. దశాబ్దం గడిచిపోయింది, ఇంకా పాకులాడుతున్నారు పదవులు కావాలని. నాకిస్తావా, నీకిస్తావా? నామినేటెడ్ పదవి, ఎమ్మెల్యే పోటీ చేసిన ఆయన వచ్చి నామినేటెడ్ పదవి, ముందున్నాయనే నామినేటెడ్ పదవి కావాలి. వీళ్ళిద్దరు కూడా, ఇద్దరు ప్రభుత్వాల్లో ఉన్నోళ్ళు కూడా కంటోన్మెంట్ ప్రజలను మోసం చేస్తున్నారు. ఇలా కంటోన్మెంట్ లో వాస్తవానికి ప్రజాస్వామ్యమే లేదు. ఓటుతో గెలిచిన వాళ్ళు వాస్తవానికి లేరు. ఓకే, ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం మా అందరి తరఫు నుంచి, బీఆర్ఎస్ తరఫు నుంచి. నిన్న గౌరవ కంటోన్మెంట్ శాసనసభ్యులు అసెంబ్లీ సమావేశాల్లో క్వశ్చన్ అవర్లో భాగంగా కంటోన్మెంట్ సమస్యలపై తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడడాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాము, సమర్థిస్తున్నాము. చాలా మంచి పరిణామం. ఎమ్మెల్యే గారు కంటోన్మెంట్ సమస్యలను కీలకమైన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ నిజాన్నన్నింటినీ కూడా బయట పెట్టినప్పుడు, ఓహో ఇన్ని సమస్యలు కంటోన్మెంట్లు ఉన్నాయా ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఎందుకంటే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారేమో నేను 5,000 కోట్లు ఖర్చు పెడుతున్నా అభివృద్ధి అని చెప్పబట్టి, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, కొన్ని నెలల నుంచి అయితే దాదాపు ఒక 50 సార్లన్నా విన్నాం ముఖ్యమంత్రి గారి నోటిన 5,000 కోట్ల అభివృద్ధి చేసిన, 5,000 కోట్ల అభివృద్ధి చేసిన కంటోన్మెంట్లో అనేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే, పాపం దాన్ని బట్టబయలు చేసింది ఎమ్మెల్యే గారే. నిన్న అసెంబ్లీలో నిలబడి, అయ్యా అధ్యక్ష ఒక 50 కోట్లు ఇయ్యరా ప్లీజ్, 5,000 కోట్లలో 2 సున్నాలు పక్కన తీసేయండి, కనీసం 50 కోట్లు ఇయ్యరా అనే పరిస్థితి. ఇది నిజం. 5,000 కోట్లు అనేది ఉత్తి అబద్ధం, కనిపించని అబద్ధం. 50 కోట్లు అనేది నిజం. వారే అన్నారు డ్రైనేజ్కి కావాలి, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, 50 కోట్లు ఇవ్వండి. కమ్యూనిటీ హాల్లు పూర్తి చేసుకోవాలి, 50 కోట్లు ఇవ్వండి. రోడ్లు వేయాలి, 50 కోట్లు ఇవ్వండి అని వారే అన్నారు కదా. సో వారు అన్నదాన్నే మేము కూడా ఇవాళ బలపరుస్తున్నాం. అంటే 5,000 కోట్లు అనేది కేవలం ఒక బూటకం, ఈ 50 కోట్లు అనేది నిజం. ఈ 50 కోట్లు అంటే 5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 50 కోట్లు అంటే సుమారు 250 కోట్లు వాళ్ళ తరఫు నుంచి మనకు రావాలి. 2 సంవత్సరాలు పోయినాయి. 50 కోట్లు 50 కోట్లు 100 కోట్లు. సరే ఇప్పుడన్నా 50 కోట్లు ఇస్తారా అని మేము కూడా వారితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. 5,000 కోట్లు ఎప్పుడు వస్తాయో తెలియదు కానీ ఆ 50 కోట్లన్నీ ఇస్తారా? వారే చెప్పారు కదా స్పష్టంగా ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే నిధుల మీదనే నిలబడుతున్నది, అటు కంటోన్మెంట్ బోర్డు ఏం పెడతలేదు. అంటే ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు కాబట్టి. ఒకటి ఏంటంటే పుణ్యాత్ములు స్వర్గీయులు సాయన్న గారి సమయంలో అప్పుడు ప్రభుత్వం కూడా మంచిగా ఉండే కాబట్టి కేవలం ఎమ్మెల్యే నిధులే కాదు, కేవలం బోర్డే కాదు, సుమారు 900 కోట్ల టిమ్స్ ఆసుపత్రి కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చింది. బస్తీ దవాఖానాలు, ప్రతి బస్తీ దవాఖానా ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు కేవలం కరెక్టే, నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు అన్నట్టే ఒట్టి ఎమ్మెల్యే నిధుల మీదనే ఉంటుంది అని అప్పుడు కేసీఆర్ గారు కూడా గ్రహించి రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఏవేవి పథకాలు ఉన్నాయో అవి కంటోన్మెంట్కి కూడా చెందాలి అని బస్తీ దవాఖానాలు ఐడెంటిఫై చేసి ప్రతి ఒక్క కంటోన్మెంట్ వార్డు బస్తీ దవాఖానాల్లో ఇచ్చింది వాస్తవం. ఇవాళ వాటికి నిధులు కావాలి. మీరు అంటున్న 50 కోట్లలో వాటికి కూడా పాపం వెళ్ళినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కవర్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉండే. జీతాలు ఇస్తలేరు, 4-5 నెలలు జీతాలు ఇస్తలేరు. పాత మందులు
అందులో సరఫరా చేస్తున్నారు. వచ్చిన రోగులకు కూడా పాత ఎక్స్పైర్ అయిపోయిన మందులు ఇస్తున్న పరిస్థితి. మరి నిన్న ఎమ్మెల్యే గారు అడిగినట్టు 50 కోట్లు ఇస్తే ఆ బస్తీ దవాఖానాల్లో కూడా జీతాలు మందులు అవన్నీ కూడా సరఫరా చేసుకోవచ్చు. ఇలా 50 కోట్లు ఇస్తే వీళ్ళు చెప్పుకుంటున్న 6,000 ఇంద్రమ్మ ఇల్లు అయితే అయితేవో లేవో మాకు తెలియదు. కానీ గతంలో ఉన్న కేసీఆర్ గారి ప్రభుత్వం మాత్రం 1 కాదు 2 కాదు 3 కాదు 4 డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్టులు కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఇచ్చింది. రసూల్పుర, నారాయణ జోపిడి, మారేడుపల్లి, మట్ ఫోర్ట్ పూర్తి చేసిర్రు, ఇచ్చిండ్రు. ఆ మిగిలినవి కూడా మరి ఎందుకు ఈ 2 సంవత్సరాల్లో ఎమ్మెల్యే గారు నాంచుతున్నారో, ఎందుకు ఇస్తలేరో అదొక పెద్ద మిస్టరీ అయిపోయింది. అది పంపకాల డిమాండా, మరి ఎందుకు ఆపుతున్నారు? అందరికి ఒకటే ప్రశ్న ఇవాళ. అరే కండ్ల ముందు అది కనబడుతున్నది. అందులో ఆల్రెడీ ఉంటున్న వాళ్ళు ఉన్నారు, నివాసం ఉంటున్న వాళ్ళు ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వము పునాదులు వేసింది, కట్టింది, రంగులేసింది, గృహప్రవేశాలు చేపించింది, అందరు ఉన్నారు అందులో. నాకు తెలిసి కాంగ్రెస్ వాళ్ళు కూడా అప్పుడు తీసుకున్నారు కొందరు. థ్యాంక్ యూ కేటీఆర్ అని కూడా కాంగ్రెస్ యువతి యువకులు పెట్టుకున్నారు అందులో. వాళ్ళు కూడా ఉంటున్నారు. కానీ కొన్ని ఖాళీ అయిన తర్వాత ఇప్పుడు ఆ ఖాళీగా ఉన్న వాటిని మరి ఎందుకు ఈ 2 సంవత్సరాల్లో ఎమ్మెల్యే గారు ఎందుకు ఇస్తలేరు? అట్లా 4 ప్రాజెక్టులు సుమారు అన్ని కలుపుకుంటే నాకు తెలిసి ఒక 2,000 దాకా డబుల్ బెడ్రూమ్లు. అవి ఆ డబుల్ బెడ్రూమ్లు గత ప్రభుత్వమే. ఇంకా పెద్ద లిస్ట్ ఉన్నాయి. అసలు ఇంకా ఉచిత నీళ్ల పథకం హైదరాబాద్ నగరంలో బస్తీలలో పేద ప్రజలకు అందరికి కూడా నల్ల నీళ్లకు ఇబ్బందులు కలగొద్దు, ఖర్చు తీసుకోవద్దు, దానికోసము మన బాధ్యత అని ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో ఉచిత నీళ్ల పథకం తీసుకొని వస్తే అది కంటోన్మెంట్ కూడా వర్తించాలి అని పాత నీటి బకాయిలను కూడా మాఫీ చేస్తూ ఉచిత నీళ్ల పథకం ఇంప్లిమెంటేషన్ చేసింది. దాని తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఈ పథకము గలత్, ఇది ఇట్లా ఉండొద్దు, పైసలు ప్రజల నుంచి పైసలు వసూలు చేయాలని ఇవాళ హైదరాబాద్ నగరం మొత్తం కూడా మళ్ళీ బిల్స్ మొదలైనవి. కంటోన్మెంట్లో కూడా అదే పరిస్థితి. ఇవే ఎందుకు? పండగల కోసం, రాష్ట్ర పండగల కోసము, అది ముస్లింలైనా క్రైస్తవులైనా హిందువులైనా వాళ్ళకు బట్టలు కానివ్వండి, లేకుంటే మసీదులకు రిపేర్ల కోసం కానివ్వండి, క్రైస్తవుల చర్చిల కోసం రిపేర్ల కోసం కానివ్వండి, హిందువుల కోసం కానివ్వండి, బోనాలకు కానివ్వండి, ఇవన్నీ కూడా గత ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇవాళ నిన్న మీరు మాట్లాడింది కరెక్టే. ఇది కూడా ఎత్తేడుతుండే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బతుకమ్మ చీరలు ఇవ్వలేదు. సర్పంచ్ ఎన్నికల కోసం మొన్న కేవలం మహిళా గ్రూపులలో, అది కూడా ఎక్కడ సర్పంచ్ ఎన్నికలు కంటోన్మెంట్లో లేవు కదా, అక్కడనే ఇచ్చారు ఇంద్రమ్మ చీరలు. ఎక్కడైతే ఉన్నాయో అరాకురా కొందరికి, వాళ్లకు కాంగ్రెస్ వాళ్లకు పంచుకున్నారు. కంటోన్మెంట్కి ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఇక్కడ ఇయ్యలేదు. అది కూడా నిన్న అసెంబ్లీ సమావేశంలో మాట్లాడేదుండే ఎమ్మెల్యే గారు. ఎందుకు ఇక్కడ కంటోన్మెంట్ నియోజకవర్గంలో చీరలు ఇయ్యలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది? అది కూడా ఒక లిస్ట్ వేసుకుంటే 50 కోట్లు ఎట్లా ఖర్చు అవుతాయో కూడా, వస్తాయో రావో మనకు తెలియదు, కానీ ఆ 50 కోట్ల ఖర్చులో తెలుస్తుంది కదా. ఇది అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు నీళ్లు, ఆస్పత్రులు, బస్తీ దవాఖానాలు, డబుల్ బెడ్రూమ్లు, పండుగలకు బట్టలు, వాటి మరమ్మతులు, ఏదైతే ప్రజల దేవాలయాలు ఉన్నాయో వాటన్నిటికీ మరమ్మతులు, ఇవన్నీ కూడా అప్పటి ప్రభుత్వం చేసింది. మరి ఇవాళ మీరు ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పిన లిస్టు ఆగిపోయిన లిస్టు అంటే ఇవాళ ఎంత ఘోరమైన పరిస్థితి కంటోన్మెంట్కి ఉన్నది అని అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేనే చెప్పబడుతున్నాడు. చేతులు ఎత్తేసిన పరిస్థితి. చేతులు ఎత్తేసి 50 కోట్లు ఇవ్వండి అని. 5,000 కోట్లు పక్కకు పోయినాయి, 50 కోట్లు వచ్చినాయి. ఇప్పుడు 50 కోట్లకు దిగింది కేంద్రం. ఇక వాళ్ళదైతే ఇంకా విచిత్రం. వాళ్ళు హామీలు ఇచ్చినప్పుడు అప్పుడు బండి సంజయ్ గారు, ఎందుకంటే కేంద్ర మంత్రి కదా, అప్పుడు బండి సంజయ్ గారు ఇక్కడికి వచ్చి 600 కోట్లు 700 కోట్లు నేను తీసుకొని వస్తా, ఇట్లా తీసుకొని వస్తా అని చెప్తారు. తర్వాత ఎంపీ గారు ఈటల రాజేందర్ గారు, ఆఖరికి వాళ్ళు ఎక్కడికి వచ్చింది పరిస్థితి అంటే, మేకప్ వేస్తే కూడా మేము రోడ్ వేసేసినామని అంటున్నారు.
రోడ్ల మీద గుంతలకు అతుకులేస్తే కూడా మేము రోడ్లు వేసినామని పుస్తకాలే రిలీజ్ చేస్తున్నాం బట్టే వాళ్ళు. పెద్దలు అటల్ బిహారీ వాజ్పేయి గారు, బీజేపీ నాయకులు, మాజీ ప్రధానమంత్రి గారు, వారి కోసం 2 కోట్లు ఖర్చు పెట్టినామని, అది కూడా కంటోన్మెంట్ ప్రజల మీద ఖర్చు పెట్టేసినామని చెప్తున్నారు. ఇక చేశారు, మంచిదే వాజ్పేయి గారిది. ఇంకొకటి, అది ఈ సంవత్సరం కాదు, అది నాకు తెలిసి 3 సంవత్సరాలు వారు చనిపోయినప్పుడు తీసుకున్న ప్రతిపాదన, అప్పుడు బోర్డు ప్రతిపాదన తీసుకున్నది, ఎవ్వరు కూడా అడ్డుపడలేదు. కానీ దాన్ని మీరు రాజకీయంగా నేను ఈ సంవత్సరంలో చేసిన గొప్పతనం అని మీరు చెప్పబట్టే దానికి 2 కోట్లు ఖర్చు పెట్టినా ఇగోండి అని. వారు వచ్చి 5,000 కోట్లు ఖర్చు పెట్టినా అని ఆయన పెద్ద ఫిగరు, వీరు వచ్చి నేను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినా అని, గుంతలు అట్లనే ఉన్నాయి, రోడ్ల కోసం రోడ్లు వేసేసినాం, కొత్త రోడ్లు పడ్డాయని చెప్తారు. చూస్తున్నాం, పదండి వెళ్దాం, ఏఓసి దగ్గరికి వెళ్దాం. ఇలా ఏఓసి లిస్ట్ ఉన్నది, ఏఓసి దగ్గర ఇవాళ మీరు ఇట్లనే నేరుగా పోయి కెమెరాలు పెట్టండి, అక్కడ ఎంత దారుణంగా ఉన్నదో పరిస్థితి చూడండి. మీరు స్ట్రైట్ గా పోలేం, ఇట్లా అప్పట్లో మీరే చేసిరు కదా ఏందో డిస్కో డాన్స్ రోడ్ అని, మళ్ళీ అట్లనే ఉన్నది. ఇవాళ కూడా అడి దిక్కు పోదామా లేకుంటే ఇక్కడ పికెట్ రోడ్ దిక్కు పోదామా? ఇవన్నీ 2 నిమిషాల ముందు ఇట్లా పోతే మనకు బయటకు వచ్చి కనబడేటి. మొత్తం కంటోన్మెంట్ తిరిగితే కూడా తెలుస్తుంది, పైన పటారం లోన లోటారం. వాళ్ళేమో 5,000 కోట్లు అని చెప్పబట్టి, వీళ్ళేమో మేము వాజ్పేయి గారికి పార్కు నిర్మాణం చేసినాం, ఇది చేసినాం, కంటోన్మెంట్ ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్నారా మీరు? ఇవాళ ఇవన్నీ చెప్పుకుంటూ రేపు ఏ ముఖం పెట్టుకుని మీరు రేపు ఎన్నికలకు పోతారు? ఇంకోటి కరెక్ట్, విలీనం, విలీనం జరగాలి. మరి పార్లమెంట్లో మాట్లాడండి, అసెంబ్లీలో మాట్లాడారు. నిన్న 2 ఎంపీలు ఉన్నారు, చెరొక 8 ఎంపీలు తెచ్చుకున్నారు. జరగాల్సింది పార్లమెంట్లో కదా, పార్లమెంట్లో కుయ్యి అంటలేరు, కయ్యి అంటలేరు. వాళ్ళ పార్టీకి అంతమంది ఎంపీలు ఉంటే కనీసం ఒక్కసారైనా అక్కడ మీరు ఎందుకు విలీనం చేస్తలేరు, ఎందుకు ఎన్నికలు పెడతలేరు? ఎన్నికలు లేవు, విలీనం లేదు. ఇదే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అన్ని మున్సిపాలిటీలను జతగలిపి ఇవాళ మొత్తం స్పీడ్గా ఎన్నికలకు పోతున్నారే. మరి రేపు ఆ ఎన్నికలు అయిపోతే ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మనం ఉండమన్నట్టు. ఇంకా అంటే దాని అర్థం ఏందన్నట్టు, రేవంత్ రెడ్డి గారికి విలీనం మీద చిత్తశుద్ధి లేదన్నట్టు. నిజంగానే కంటోన్మెంట్ బోర్డు యొక్క విలీనం మీద చిత్తశుద్ధి ఉంటే ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలై, అవన్నీ కొత్త మున్సిపాలిటీలై అన్ని జిహెచ్ఎంసీలో కలుపుతారా? ఆల్రెడీ మీరు ఇవాళ ఎలక్షన్ ప్రక్రియ మొదలు పెడుతున్నారంటే ఇక్కడ మాకు అంతే, ఇంకా అంధకారమే. మళ్ళా 5 సంవత్సరాలు వెయిట్ చేపిస్తారు అన్నట్టు, అంతే కదా. రేపు ఇప్పుడు మర్జర్ అయిందే అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మర్జర్ అయితే మళ్ళా రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం 5 సంవత్సరాలు పాసిబులా? కాదు. అంటే మీరు హుటాహుట్న అక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు పెడుతున్నారంటే మీకు సమాచారం ఉన్నట్టుంది రేవంత్ రెడ్డి గారికి విలీనం అయితలేదు అని. అందుకే అక్కడ ఎలక్షన్స్ వెళ్తున్నారు. మీరు జిహెచ్ఎంసీ ఎన్నికలకు పోవాలంటే ఇది విలీనం చేయించుకోవాలి, లేదు కనీసం స్పష్టంగా చెప్పాలి, లేదంటే ఇక్కడ మాకన్నా ఎన్నికలు పెట్టాలి. ఎన్ని రోజులండి మాకు ఈ దిక్కుమాలిన పాలన? మళ్ళా మమ్మల్ని అనబట్టే మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు కాబట్టి అని మొన్న ఎవరు పెద్దలు ప్రెస్ మీట్లు పెడుతున్నారు కదా, ప్రత్యక్ష రాజకీయాలు మీరు ఎప్పుడు పోటీ చేయలేదు. అమ్మా మాకేదో మిమ్మల్ని అనాలని లేదు, మళ్ళా దానికి మహిళలను అంటారా అనేసి. మీరు ఆ పదవిలో ఉన్నారు, మీకంటే ముందు రామకృష్ణ గారు ఉన్నప్పుడు కూడా అన్నాం, విమర్శను తప్పులు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా విమర్శిస్తాం. ప్రజాస్వామ్యంలో మేము వ్యక్తిగత అంశాలు మాట్లాడతలేమే, మేము ప్రజలకు సంబంధించిన అంశాలు మాట్లాడతాం. ఎందుకు మీకు డప్పు కొట్టాలన్నా, భజన చేయాలన్నా? మీకు మంచి చేస్తున్నారని, గొప్ప చేస్తున్నారని భజన చేయమంటారా? కాంగ్రెస్ మీద 10 అంశాలు మాట్లాడినప్పుడు కనీసం 2 అంశాలు కూడా మీ మీద మాట్లాడితే అది కూడా మీరు ఓర్చుకోలేకపోతే మహిళ అనే కార్డు ఎట్లా తీసుకొని వస్తారు? తప్పు కదా అది. బ్యానర్లలోనేమో భర్త గారి ఫోటో ముందు పెడతారు, భార్య గారు వెనుకుంటారు, కానీ కరెక్ట్ ఇట్లాంటి విక్టిమ్ కార్డ్ ప్లే చేయడానికి మహిళ అని అంటారా? కరెక్ట్ కాదు కదా. రాజ్నాథ్ సింగ్ గారిని ఏమో భర్త గారు ముందుకు పోతారు, ఇంట్రొడ్యూస్ చేస్తారు, అఫీషియల్ ప్రోగ్రాంలలో ఉంటారు, కానీ మమ్మల్ని అనడానికి మహిళ అని అంటారా? ప్రత్యర్థులు, అది రామకృష్ణ గారైనా ఎవరైనా కూడా బరాబర్. రామకృష్ణ గారు అయితే ఏకంగా పోలీస్ కేసే పెట్టినప్పుడు మా మీద పార్కు విషయం మీద అడుగుతాం. మీరు ఆ కుర్చీలు ఉన్నారు కాబట్టి అడుగుతాం. మీరు మార్ట్గేజ్ విధానానికి 2 కాంగ్రెస్ ఎమ్మెల్యే మీరు కలిసి ఒక తప్పుడు విధానం తెచ్చిండ్రు, మీరు దానికి సపోర్ట్ చేసిర్రు. మేము ఎత్తిన తర్వాతనే మీకు జ్ఞానోదయం అయింది, మీకు అప్పటి వరకు తెలియదు.
బోర్డు సమావేశంలో మీరు ఒప్పుకున్నారు, మేము ఎత్తిన తర్వాత మీరు మళ్ళా తర్వాత ఓ ఇది తప్పైంది అని చెప్పబట్టి మీరు మరి ప్రజల గురించి మేము మాట్లాడొద్దా? మేము ఎత్తినక్కనే కదా, మేము కోర్టుకు పోయినక్కనే కదా మీకు తెలిసింది ఈ మార్టిగేజ్ అనేది నెత్తిన ప్రజల నెత్తిన భారం అని మీకు అప్పటిదాకా తెలియదు. ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయలేదని మీరు అంటున్నారు కదా, మీరు కూర్చున్న పదవి ఏమన్నా పోటీ చేస్తూ వచ్చిన పదవా? ఆ వైస్ ప్రెసిడెంట్ అదేంటో నామినేటెడ్ పదవే అంటారు కదా దాన్ని, అదేమన్నా ఎన్నికల్లో పోటీ చేసి వచ్చిన పదవా? అది ఎప్పుడైనా ఎన్నికలు లాస్ట్ కంటోన్మెంట్లో 2015లో ఒక్కొక్క సంవత్సరంలో ఎంతమంది ఓటర్లు వస్తారు? కొత్త ఓటర్లు వస్తారు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు. ఇవాళ ఎక్కడున్నాం మనం? 2026లో ఉన్నాం. దశాబ్దం గడిచిపోయింది, ఇంకా పాకులాడుతున్నారు పదవులు కావాలని. నాకిస్తావా, నీకిస్తావా? నామినేటెడ్ పదవి, ఎమ్మెల్యే పోటీ చేసిన ఆయన వచ్చి నామినేటెడ్ పదవి, ముందున్నాయనే నామినేటెడ్ పదవి. ఎంతసేపు అదే కావాలి. వీళ్ళిద్దరు కూడా, ఇద్దరు ప్రభుత్వాల్లో ఉన్నోళ్ళు కూడా కంటోన్మెంట్ ప్రజలను మోసం చేస్తున్నారు. ఇలా కంటోన్మెంట్లో వాస్తవానికి ప్రజాస్వామ్యమే లేదు. ఓటుతో గెలిచిన వాళ్ళు వాస్తవానికి లేరు. వీళ్ళు రిపోర్ట్ కార్డులు రిలీజ్ చేయబట్టే నిలబడి మాకు ఇన్నిన్ని కోట్లు. ఏం మజాకా ఇది? 5,000 కోట్లు అనేది మజాక్ అయిపోయింది, 50 కోట్లు అనేది మజాక్ అయిపోయింది. 300 కోట్లు ఇచ్చినందుకు కృతజ్ఞతలు అని పుస్తకాల్లో వేసుకుంటున్నారు. వాళ్ళు 300 కోట్లు, ఈ 300 కోట్లు. ప్రజలు ఏమనుకుంటున్నారు? ఏడునే ఈ కోట్లన్నీ ఏ రోడ్డు మీద కనబడతలేవు ఈ కోట్లు, ఇక్కడ గుంతలు కనబడుతున్నాయి, కోట్లు కనబడతలేవు. ఏంది ఇది తమాషా? నా కంటోన్మెంట్లో 5,000 కోట్లు వచ్చినాయి, 5,000 కోట్లు 50 కోట్లు, 300 కోట్లు వచ్చినాయి. ఎక్కడున్నది? ఇక్కడ మురికి నీళ్ళు తాగుతున్నారు వీళ్ళ వార్డుల. రిపోర్ట్ హే ఆప్కే పాస్, రిపోర్ట్ చేయించుకున్నాడు పెద్ద మనిషి పోయి ల్యాబ్లా. ఆ నీళ్ళని తాగితే రోగాలు వస్తాయి, ఆ నీళ్లు తాగొద్దు అని లాబొరేటరీ వాళ్ళు ఇచ్చారు, రెడ్ కేటగిరీలో ఇచ్చారు. అది వాస్తవం. ఇవాళ డ్రైనేజు మనం సరిగ్గా మెయింటెనెన్స్ చేయకపోతే 10 సంవత్సరాల నుంచి ఇట్లనే పాలన గట్కెక్కితే ఇట్లనే అవుతుంది. డ్రైనేజ్ నీళ్లు కూడా తాగునీళ్ళలా కలుస్తుంది. అది కంటోన్మెంట్ నిజం. ధైర్యం ఉందా మనకి ఎవరికైనా? ఇవాళ ఆర్ఓలు పెట్టుకోకుండా, వాటర్ క్యాన్లు కొనకుండా నీళ్లు తాగే పరిస్థితి వాళ్ళ ధైర్యం ఉందా? కంటోన్మెంట్లో ఎవరికైనా గుండె మీద చేసుకొని మాట్లాడదాం. 5,000 కోట్లని జోకులు చేస్తున్నారు. ఉట్టిగానే తమాషా టైంపాస్ 2 సంవత్సరాలు మింగేసారు. కేంద్రంలో ఉన్న వాళ్ళు ఇన్ని దశాబ్దం మింగేసారు పవర్లో కూర్చొని, ఎన్నికలు పెట్టకుండా. వీళ్ళు 2 సంవత్సరాల నుంచి వీళ్ళు టైంపాస్ చేస్తున్నారు. అసలు ఒక ప్రణాళిక అనేది వాళ్ళ లేదు. ఇంత వస్తే ఇంత చేస్తాం, ఇంత డబ్బులు కావాలి, కలిసికట్టుగా ఇంత చేస్తాము అనేది. మేము అందుకే ఇవాళ ఎమ్మెల్యే గారికి మేము బలం చేకూర్చడానికి, వారు సమర్థవంతంగా ఇంకో 3 సంవత్సరాలు పాలన చేయాలి, వాళ్ళ ప్రభుత్వం 5,000 కోట్లు ఇచ్చేది లేదు కాబట్టి ఆ 50 కోట్లు చేయడానికైనా, ఆ 50 కోట్లు ఇవ్వడానికైనా మేము బీఆర్ఎస్ గా వారికి సపోర్ట్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు 50 కోట్లు ప్రతి సంవత్సరం ఎమ్మెల్యే గారు అడిగినట్టు ఇవ్వాలి. ఇక 5,000 కోట్లు అనేది ఉత్తి ముచ్చట్నే. బంద్ చేయాలి రేవంత్ రెడ్డి గారు 5,000 కోట్లు ఇచ్చినా అని. ఆ 50 కోట్లను ఇవ్వండి. కంటోన్మెంట్ అభివృద్ధి ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది తర్వాత ఎమ్మెల్యే గారికి ఏదైనా ప్రణాళిక ఉంటే ఆ 50 కోట్లు ఎట్లా ఖర్చు పెడతారో అది చూస్తాం. ఎట్ ద సేమ్ టైం కేంద్రం, ఈటల రాజేందర్ గారి పార్టీ బీజేపీ వాళ్ళు చెప్పిన 700 కోట్లు ఇప్పుడు ఎంత అయిందో ఇంకా అది బకాయిలు నంబర్ పెరుగుతున్నది. వాళ్ళు ఇచ్చిన హామీ ఫిగర్ చెప్తున్నా నేను. ఆ టీపీటీ బకాయిలు, రకరకాల బకాయిలు కేంద్రం నుంచి, అవన్నీ కూడా వాళ్ళు కూడా ఇస్తే అభివృద్ధి జరుగుతుంది. ఉట్టిగానే రుద్ది, ప్రజల మీద రుద్ది, రేపేదో ఎలక్షన్ వస్తుందనో, ఆ ఎలక్షన్ రాకపోతే నామినేటెడ్ పదవనో, ఎంతసేపు ఇవాళ కంటోన్మెంట్ కాదు ముఖ్యం, రాజకీయమే ముఖ్యం కావాలి అందరికీ. నాకంటే నాకు పదవి కావాలి, నాకు కావాలి పదవి, అదే ఇంపార్టెంట్ అయింది కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. మేం మాట్లాడేసరికి వాళ్ళకు నొప్పి. ఒకటి వాళ్ళకి చెప్తున్నా, ఇరు పార్టీలకు కూడా, కాంగ్రెస్ వాళ్లకు బీజేపీ వాళ్ళకు, చర్చకు వస్తారా? ప్రజల అంశానికి చర్చకు రండి.
వ్యక్తిగత విమర్శలకు దిగుతారా? మేము చేయగలుగుతాం. ఇవాళటి వరకు మేము వ్యక్తిగత విమర్శలు మాట్లాడలేదు. మీకు తెలివి ఉందా? మీరు ఏం చేసిర్రు అని ఎమ్మెల్యే గారిని అండ్ ఆ తీర్మానం మార్టిగేజ్ తీర్మానాన్ని అనేసరికి మమ్మల్ని ఇట్లా అంటారా, మమ్మల్ని బెబ్బేలు అంటారా, మమ్మల్ని చదువు లేని వాళ్ళు అంటారా, ఇదంటారా అని అనబట్టే బాధపడే. ఒక చట్టం తెచ్చినప్పుడు, ఒక చట్టానికి మీరు అనుమతి ఇచ్చినప్పుడు అది ప్రజలకు కరెక్టా రాంగా అని కనీసం ఆ అవగాహన అనేది ఉండాలి కదా మీకు. ఈ క్షణం వరకు కూడా ఈ సంవత్సరంలో 2026 సంవత్సరం కూడా మారిపోయింది, క్యాలెండర్ కూడా మారిపోయింది, ఆ విధానం ఇంకా వెనుకకు పోలేదు. మేము మాట్లాడితే తీవ్రంగా ప్రజల కోసమే మాట్లాడతాం. వ్యక్తిగతంగా మాకు మీ అంశాలు అవసరం లేదు. మీకు ఆ సమాధానాలు లేవు కాబట్టి వ్యక్తిగత దాడులు చేయడానికి, వ్యక్తిగత మాటలు మాట్లాడడానికి మాత్రమే కూర్చుంటున్నారు కావచ్చు. ఈ రెండు పార్టీలు కూడా, ఈ రెండు ప్రభుత్వాలు కూడా, కాంగ్రెస్ అండ్ బీజేపీ ఈ క్షణం వరకు కంటోన్మెంట్కి అన్యాయం చేస్తున్నాయి. ఇంకా 3 సంవత్సరాలు ఇదే దరిద్రం చూడాలా అని వాళ్ళందరూ బాధపడుతున్నారు. కాబట్టి మేము మీతో పాటు నిలబడి ఉన్నాం. ఈ ప్రజాప్రతినిధులు, ఒకళ్ళు ప్రజాప్రతినిధి, ఇంకోళ్ళు ఏం ప్రతినిధి అంటారు వాళ్ళని, నామినేటెడ్ ప్రతినిధి. సరే, ఒకళ్ళు ప్రజాప్రతినిధి, ఒకళ్ళు నామినేటెడ్ ప్రతినిధి, వీళ్లకు మేము మద్దతుగా ఉంటాం. బీఆర్ఎస్ తరఫున ఈ సంవత్సరంలో 2026లో మీరు 50 కోట్లు చేస్తారా, మీరు 700 కోట్లు చేస్తారా, మీరు 5000 కోట్లు చేస్తారా, ఏదైనా చేయండి కానీ మా గుంతలు నింపండిడా, మాకు మంచి నీళ్ళు ఇవ్వండిడా, మాకు ఈడ అభివృద్ధిని చేసి పెట్టండి అని వాళ్ళకు కోరుతున్నాం. अब और एक ये जुबली हिल्स में मुस्लिम ग्रेवयार्ड का बहुत बड़ा इशू बना है पॉलिटिकल पार्टी कोई ताड़वन ग्रेवयार्ड अभी 1 एकड़ कुछ जा रहा है, उसके सामने डिफेंस लैंड है, उसको लेके ना कांग्रेस पार्टी की तरफ से कुछ बात आ रही है, ना बीआरएस की तरफ से कुछ। वहां पे एक हम लोग जब उठाते ना कब्रिस्तान का इश्यू, हमारे लिए वो सियासत नहीं है, क्योंकि 70 साल से वहां पे अपने कंटोनमेंट के बुजुर्ग जो है वहां पे उनका जो भी है वो फ्यूनरल राइट्स वहां पे कर रहे. ये जानने के लिए हम एक बार वहां पे गए थे, पर वहां पे क्या हुआ, अच्छा है अच्छा क्वेश्चन आपने पूछा है. जब हमने वहां पे उठाया तो वहां के शायद कमिटी लोग में वहां पे कांग्रेस वाले हैं शायद, नहीं आप बात मत करिए, सियासत मत करिए इसको. अब जब पॉलिटिशियन बात नहीं करेंगे तो आपका इश्यू कैसा होगा? तो अगर आप ही लड़ना चाह रहे तो आप ही लड़िए, हम बात करने के लिए हर बार तैयार है. इसीलिए हमारे पार्टी के यासीन भाई है और बहुत सारे लोग भी बात कर रहे. और एक चीज, जब एक गलत हो रहा है उसमें हिंदू मुसलमान कृषांक या यासीन मत देखिए, जो हमारे आवाज बन रहे उनको यूटिलाइज करिए, वेलकम करिए उनको. हम जैसे लोग बात करेंगे तो स्टेट में और नेशनल में भी मालूम पड़ेगा. वहां पे क्लैरिटी नहीं है. क्यों क्लैरिटी नहीं है? अब तक अलकापुरी का ही आर्मी वाले आके उसका क्लैरिटी नहीं है. एर्रागड्डा में वहां के लोकल आके गड़बड़ी कर रहे. जब वही कांग्रेस सरकार नहीं कर सका, यहाँ पे ताड़बंद बोयनपल्ली में क्या इंसाफ कर सकता? और एक चीज, आप क्या करते, इधर से लैंड लेके 10 किलोमीटर दूर दे देते लैंड. हमारे लोग, ये कमेटी वाले भी, अरे दे दिए ना, इससे ज्यादा दिए, 1 एकड़ है तो 1.5 एकड़ दिए बोल के वैसा उल्लू बनाते. पर यहां से लेके उधर तक अगर एक परिवार लेके जाना लास्ट राइड्स करने के लिए कितना खर्च होता? 10,000 15,000 सारे ट्रांसपोर्टेशन. पॉसिबल है क्या? तो बिना ये सोचे समझे, बिना कोई डिस्कशंस करे, सारे वहां के जिन फैमिलीज के बुजुर्गों को वहां पे दफना है ना, उनके सारों के साथ कंसल्टेशंस करना चाहिए. ये सिर्फ कोई कांग्रेस का, बीआरएस का, यहाँ के वहां के कमिटी का इश्यू नहीं है. ये पूरे रसूलपुरा, बोयनपल्ली, वो सारे बालमराई मस्जिद के वो सारे फैमिलीज का इश्यू है. उन सबके साथ सरकार को कंसल्टेशन करना पड़ेगा. సర్వేసాధారణ అల్లుడు కాకముందు మీకు ఆస్తులు ఏమి లేకుండే, తర్వాత అల్లుడు అయ్యాక ఆస్తులు చాలా కూడబెట్టినని చెప్పి ఒక బీజేపీ నాయకుడు ఇటీవల బోర్డు కార్యాలయంలో సమావేశంలో వార్త. ఆ బీజేపీ నాయకులను మేము ఏమంటున్నామంటే, వాళ్ళ దగ్గర సమాధానం లేకనే వ్యక్తిగత విమర్శలకు వస్తున్నారు. సర్వే సత్యనారాయణ గారి రాజకీయ వారసత్వం వద్దనుకోనే కదా నేను ఆ పార్టీని నేను చెల్లిపోయింది. అంతే కదా, వారి వారసత్వం నాకు వద్దనుకోనే నేను ఆ పార్టీ నుంచి వదిలేసుకొని ఇవాళ బీఆర్ఎస్కి వచ్చి కూడా 1 కాదు 2 కాదు 7 సంవత్సరాలు అవుతుంది.
అంటే వాళ్ళ దగ్గర ప్రజల అంశం మాట్లాడడానికి లేదు. బీజేపీ వాళ్ళని ఏమని అడిగినాం మేము? మార్ట్గేజ్ విధానాన్ని ఎందుకు తీసుకొని వచ్చి ఎందుకు ఒప్పుకున్నారు అని అంటే మీరు మాట్లాడాల్సింది ఆస్తుల గురించా? సిబిఐ కేసులలో జైలు పోయిన వాళ్ళ నన్ను వాళ్ళ ప్రశ్నలు అడిగేది. తెలంగాణ ఉద్యమంలో పోయిన నేను. అంతేకాదు నా పార్టీ కోసం ఇవాళ పనిచేస్తుంటే, ప్రతిపక్షంలో ఉండి పనిచేస్తుంటే 26 కేసులు సోషల్ మీడియాలలో ట్వీట్లు చేస్తున్నందుకు, లేకుంటే ప్రోగ్రాములు చేస్తున్నందుకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మీలాగా అవినీతి కేసులలో ఎప్పుడు పోలేదు. రండి, చర్చకు రండి. మీరు నేను చర్చించుకుందామా, లేకుంటే మీరు అంటున్న సర్వే సత్యనారాయణ గారి ముందే చర్చించుకుందామా? చదువుకున్నోని నేను, మీలాగా కాదు. డాక్టరేట్ని నేను, లా చేసిన నేను, జర్నలిజం చేసిన నేను అనుకుంటే జీతం నాకు 2 లక్షలు వస్తుంది. నేను ముందే ఒక సుమారు 7-8 సంవత్సరాలు ముందు పని చేసినప్పుడే నాకు 1 లక్ష, నేను చైర్మన్గా పని చేసినప్పుడే 2 లక్షలు జీతం వచ్చింది. పోయి ఎక్కడన్నా ప్రైవేట్లో చేసినా కూడా నాకు అంత వస్తుంది. నాకు ఈ రాష్ట్రం కోసం పోరాడినోన్ని కాబట్టి, ఉద్యమాలు చేసినోన్ని కాబట్టి, విద్యార్థి నేతగా నేను రాజకీయంలో రావాలనుకుంటే తప్పేంటిది? తప్ప 2014లో అడ్డం పడ్డారు, 2018లో అడ్డం పడ్డారు, 2023లో పోయింది, 2024లో పోయింది. ఇవాళ అయినా కూడా ఏనాడైనా కంటోన్మెంట్ వదిలిపోయినా వేరే నియోజకవర్గము చూడలేదు, వేరేలాగా లేదు, రాజకీయం వదిలేదు, ఈ స్థానం కూడా వదిలేదు. ఆనాడు ఫస్ట్ టైం టికెట్ మిస్ అయినప్పటి నుంచి ఎక్కడ నివసిస్తున్నానో ఇవాళ కూడా మనం అందరం కూర్చొని ఉన్నది కూడా ఇదే నివాసంలోనే. ఏం పెరిగింది మరి ఆస్తి? సర్వే గారు ముందే పోయి కూర్చుందాం, ఏం ఆస్తి ఇచ్చిరో మాట్లాడదాం. ఎవరైతే బీజేపీ నాయకుడు అన్నాడో ఆ ఆస్తి సర్వే గారు ఇస్తే అది ఆ బీజేపీ నాయకునికే ఇచ్చేస్తాం. బుద్ధుండాలి. అయినా అల్లుడైతే మామైతే అల్లుడికే ఇస్తాడు, వాళ్ళకి ఇస్తాడు. మరి ఏమి ఇయ్యలే కానీ అయినా ఇప్పుడు నేను వాళ్ళ అల్లుళ్ళ గురించి మాట్లాడి ఇదంతానా? అదే ప్రజల అంశం మాట్లాడదామే మగధీరా అంటే నువ్వేమో అల్లుడు మామ ఇంకెన్ని రోజులు గివ్వే. కానీ నాకు ఒక్కటి సంతోషం ఏంటంటే నన్ను విమర్శించనీకి పబ్లిక్ ఇష్యూస్ లేవు కాబట్టి ఇట్లాంటి ప్రైవేట్ ఇష్యూస్, వ్యక్తిగత ఇష్యూస్ మాట్లాడాలనుకుంటారు. ఓ దశాబ్దం దాటేసింది సర్వే గారి పేరుతో నన్ను అనుడు తిట్టుడు బంద్ చేయండిగా. కంటోన్మెంట్ కుర్చీలో కూర్చొని ఉన్నారు మీరు, ఒకరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇంకొకళ్ళు బోర్డు కుర్చీలో ఉన్నారు. బాధ్యతతో ప్రవర్తించండి, బాధ్యతగా ఉండండి. లేదు వ్యక్తిగతంగానే మొదలు పెడదామంటే నేను మొదలు పెడతా వ్యక్తిగత చర్చ. కొత్త సంవత్సరం ఆ 2 పార్టీలకు కూడా, కాంగ్రెస్ బీజేపీ వాళ్ళకు కూడా నేను కోరేది ఒకటే, ఈ సంవత్సరంలోనైనా కంటోన్మెంట్ని మెరుగుపరిచే దిశగా అభివృద్ధి చేసి వాళ్ళ యొక్క ప్రభుత్వాల నుంచి నిధులు తెచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.